సరే, మనం లెక్కలతోటి ఒకటి గుర్తుపెట్టుకోండి, లెక్కలతోటి మాట్లాడుకోవాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. అదర్ సబ్జెక్టులు మనకు వద్దు, కానీ అది మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. బండారు రామ్మోహన్ రావు గారు నిన్న రాసినటువంటి కథనంలోనే ఇంకొక అంశం ఏంటి అంటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖంగా దాన్ని ప్రశ్నిస్తోంది. ఏంటంటే, మే 17, 2024 యాజ్ పర్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓటర్ టర్న్అవుట్ వాజ్ 81.86. అంటే ఆ రోజు ఆయన చెప్పింది 81.86% చెప్పారు అని చెప్పేసి చెబుతూ, తర్వాత ఏమన్నారు అంటే, అదే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 80.66%ని ఫైనల్ చేసింది అని చెప్పేసి వాళ్ళు ప్రముఖంగా దాంట్లో చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన మీనా గారు మాట్లాడినటువంటి, ఒకసారి ఆ రోజు ఆయన ప్రకటించినటువంటి ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ బయట ప్లే చేయండి పీసీఆర్. ఫైనల్ ఫిగర్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎలక్టర్స్, టోటల్ ఎలక్టర్స్ 4,13,33,702. ఈ డీటెయిల్స్ మీకు ఇస్తాం, ఐ హ్యావ్ అందరికీ ఇస్తాం. దాంట్లో 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ కోసం ఓట్ చేశారు. ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఈజ్ 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. ఎస్ సార్, ఇప్పుడు ఆయన కూడా 80.66% ఫైనల్ ఫిగర్ ఇది అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేశాడు. కానీ అందులో నేను రాసినటువంటి కథనం కావచ్చు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని పోస్టర్స్ని డిజైన్ చేసి పంపిస్తుంది. అందులో 81.86% చెప్పారు. సో దగ్గర 1.2% తేడా ఉంది ఈసీఐకి, తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్కి మధ్య తేడా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెబుతున్న పరిస్థితి. ఆయన మాట్లాడిందే 80.66 అనేది. సో ఇంత స్పష్టంగా ఉన్న ఎందుకని ఈ గందరగోళం జరుగుతుంది సార్? అసలు ఒక 2 minutesలో క్లోజ్ చేయండి, టైం అయిపోతుంది మనకు. ఈ గందరగోళం మొదటి నుంచి చెప్తున్నాండి. ఫామ్ సి ఏదైతే ఏజెంట్ సంతకాలు పెట్టిండో అవి రావడానికి టైం పడుతుంది. ఇంతకుముందు సాక్షి పేపర్ ఒకటి ఇచ్చారు కదా, నేను ఎలాగ ఏం మాట్లాడలేదు. సాక్షి పేపర్లో కూడా చెప్పింది కూడా ఏంటంటే, 2 గంటల దాకా పోలింగ్ అనేది కరెక్ట్ కదా, వాళ్ళు ప్రతిదీ ప్రింట్ లో వచ్చిన ప్రతిదీ కూడా కరెక్ట్ ఏం కావాల్సిన అవసరం లేదు. 2 గంటల వరకు చేరుతున్నా ఇంకా బ్యాలెట్ బాక్సులు చాలా సార్లు ఏజెన్సీ ఏరియాస్